పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు కాపు జాతికి చాలా దుర్దినం. ఎందుకంటే కాపులకి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న అకాల మృతి చెందడం యావత్ కాపు జాతికి చాలా బాధాకరమైన రోజు. ఆయన అతి చిన్న వయసులో 1978లో శాసనసభ్యునిగా, తర్వాత 2 పర్యాయాలు మినిస్టర్గా, ఒకసారి ఎంపీగా చేసి కాపు జాతికి వన్ని తెచ్చిన నాయకుడు. ఆయన స్వభావం రాజకీయానికి ఇమిడిపడే స్వభావం కాదు. రాజకీయ నాయకులు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. కానీ ఆయన అయితే మాత్రం తను అనుకున్న దాని నిర్ణయానికి కట్టుబడి ఉండి అవసరమైతే తన పదవి త్యాగానికైనా రెడీ అయ్యేవాడు తప్ప అనుకున్న మాట కట్టుబడి ఉండేవాడు. అలాగే కాపు జాతికి 5% రిజర్వేషన్ రావడానికి ఆయన చేసిన నిరాహార దీక్షలు కానీ, ఆయన చేసిన విధానాలు కానీ ఎంతో దోహదపడింది. ఈవేళ ఆ రిజర్వేషన్ వల్ల మన కాపులు ఎలా వల్ల కొన్ని కులాలు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఆయన తన స్వభావం వల్ల పదవికి ఇబ్బంది పడినా సరే ఏనాడు వెనకం చేయలేదు. అంత నీతి నిజాయితీ గల వ్యక్తిని మరి ఎక్కడా చూడలేము. రాజకీయ నాయకులు కొన్ని కబుర్లు చెప్తారు, ఆచరణలోకి వచ్చేటప్పటికి వాటిని విస్మరిస్తారు. కానీ ఆయన అన్న మాటకు కట్టుబడి అవసరమైతే తన పేరునే మార్పు చేసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే రాజకీయ నాయకులు అటువంటి మహానుభావుని ఎప్పుడు చూడలేము. అటువంటి వ్యక్తిని కోల్పోవడం యావత్ కాపు జాతి కూడా చాలా శోకతప్త హృదయాలతో ఉంది. అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టడం కాపు జాతిలో. అటువంటి నాయకుడి కోసం రాజోలు తెలగ సంక్షేమ సంఘం తరఫున, రాజోలు నియోజకవర్గ ప్రజల తరఫున మా శోకతప్త హృదయంతో ఆయనకి సానుభూతి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు కాపు జాతి ముద్దుబిడ్డ, కాపు ఉద్యమ నేత మా పెద్ద ఆయన నిన్నటి రోజుని ఆయన కాలం చేయటం మాకెంతో దురదృష్టం. ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి అంటే, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులుంటే పదవి కాదు నన్ను చూసి ఎవరైనా సరే రావాలనే ఆశయంతో ఆయన ఏ రోజున ఏం మాట్లాడినా కూడా నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన ఒక కులానికి కాదు, అక్కడ ఎస్సీ బీసీలకు కూడా ఆ నిజవర్గంలో ఆప్తుడిన. ఆయనకి కులంతో సంబంధం లేకుండా నడిపిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి ఆయన కాపు వీధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ముద్రగడ పద్మనాభం గారే. ఆ వ్యక్తి ఎలాంటిదంటే రాజకీయం కాదు ఆయనకు కావాల్సింది నీతి నిజాయితీ. కోట్ల కోసం చూసుకునే వ్యక్తి, ఓట్ల కోసం చూసుకునే వ్యక్తి అయితే పద్మనాభం గారు. అలాంటి ఇవాళ కాపులు 5% ఇవాళ ఓసీ రిజర్వేషన్ వచ్చిందంటే అది ముద్రగడ పద్మనాభం గారు పెట్టిన భిక్ష. అలాగే కాపు కులంలో ఉన్న వ్యక్తులకి ఈరోజు పుస్తకాలు కానీ, వాళ్ళ స్కాలర్షిప్లు కానీ వస్తున్నాయి, చదువుకుంటున్నారు అంటే దానికి కారకుడు మా పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి మరొకసారి పుట్టడు. అలాంటి వ్యక్తి పుట్టినా కూడా ఆ విధమైన యోగం ఇంకో వ్యక్తులకి రాదు. మా కాపు జాతి ఉన్నది అంటే ఈ రోజు ఇంతమందికి తెలిసింది అంటే దానికి పూర్తి కారకుడు ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి కారణం ఏంటంటే ఇవాళ ఇన్ని లక్షల మంది, ఇంతమంది కాపు నాయకులు పదవులు వస్తున్నాయి, లేకపోతే కాపులు ఇంతమంది చూస్తున్నారంటే దానికి ముఖ్య కారకుడు. ఒక మీటింగ్ పెట్టాడంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది వచ్చారో తునిలో అందరూ కళ్ళారా ఈ దేశం మొత్తం చూసింది. అలాంటి వ్యక్తి జై ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం మా దురదృష్టం అని చెప్పి అనుకుంటాం. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు.